Hello everyone, greetings to you in precious name of Jesus Christ. So glad to meet you in the special episode. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. మిమ్మల్ని ఇలా కలుసుకున్నట్ట చాలా సంతోషంగా ఉంది. ఒక చిన్న ప్రార్థనతో ఈ యొక్క ఎపిసోడ్ అంతటిని మనము ధ్యానించుకుందాము. పరమ తండ్రి, మీ యొక్క ప్రశస్తమైన ప్రేమ కొరకు, మీ యొక్క కనికరం కొరకు మీకు వందనములు. ప్రభా, నీ యొక్క ఆత్మ నాలోంచి నాయన తండ్రి ప్రతి ఒక్క మాట మీదై ఉండడానికి నన్ను సహాయం దయచేయండి. ఏసే అని రక్తంతో నాయన తండ్రి నన్ను కప్పండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లును గాక. ఏసయ్య మీ నామంలో ప్రతి విధమైన అంధకార చీకటి శక్తులను ప్రభా లయపరచుము, బంధించుము, ప్రతి ఆటంకమును తొలగించుము. ఈ వాక్యమును దీవించి మా జీవితాల్లో సఫలం చేయమని యేసునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. We just prayed in Telugu. So I've prepared a lot. So the word of God is for everyone. So whenever I'm sharing, it's out of the calling, it's out of the burden. It's such a joy to declare or to proclaim or to share, the teaching of the Lord. It's such an honor, such a privilege. చాలా సిద్ధపడ్డాను ఈ యొక్క వాక్యం కొరకు. చాలా ముఖ్యమైన అంశము. ఈ యొక్క వాక్యము చెప్తూ ఉండగా ఇది నాకు కూడా ప్రతి ఒక్కరి కోసము, నాకున్న భారాన్ని బట్టి, నాకున్న ఆ యొక్క పిలుపుని బట్టి మీ అందరికీ దేవుడు ఏదైతే నేర్పిస్తున్నారో వాక్యంలో ధ్యానిస్తున్నది పంచుకోవడము నాకు గొప్ప ధన్యత. ఐ వోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, సచ్ ఎ జాయ్. సో ద టైటిల్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ ఈస్ ఫ్రీడమ్ వర్సెస్ బాండేజ్. ఈ యొక్క వర్తమానానికి శీర్షిక ఏమిటి అంటే విడుదల, అలాగే బంధకమా విడుదల. So we are going to talk about it. So before that, in the last episode of Luke series, I've talked about the Trinity. I feel the urge to explain it a little bit more. So this is from the explanation given in a book called I Dare to Call Him Father, the life story of Bilquis Sheikh. So it's not that I'm highlighting certain books. So whenever it is not my idea, I want to quote the original author. So that is ethic. It's an ethic not to plagiarize or not to copy other people's work. It's acknowledging the right owner. So the Trinity, what it was explained, so Bilquis Sheikh asks, I don't understand what is Trinity. So how can God be three and we still worship one God? So the explanation that the pastor gave is something like this, so interesting. There is sun, right? It's just one. So, but how are we experiencing sun? Sun gives its heat, sun gives its light, sun gives its radiation. So the radiation, we all know that we're the visible spectrum. That visible spectrum, so what it is, so whatever color it reflects back, it absorbs everything else. But if it reflects back green, it is the green in color. If it absorbs everything, it's black in color. If it reflects everything else, it is white in color. So physics lessons out there. So there is heat coming in from the sun. There is light, the fastest thing in the world, that is coming from the sun. There is radiation that is enabling us to distinguish and make things visible to us. That is coming from the sun, but the sun is one. So it is same with the triune God. God is one, but we are experiencing Him as the Heavenly Father, the Son, and the Holy Spirit. Bilquis Sheikh అనే ఒక స్త్రీ యొక్క జీవిత చరిత్ర, నా తండ్రి అని తెలుగులో ఉంటుంది ఒక పుస్తకము. ఆమెకి వచ్చిన సందేహం ఏంటి అంటే, దేవుడు ఒక్కడైనప్పుడు, ఒక్కలుగా ఉన్నప్పుడు
ఈ ముగ్గురు ఏంటి, త్రిత్వం ఏంటి, నాకు అర్థం అవ్వట్లేదు అని ప్రశ్నించినప్పుడు ఆ పాస్టర్ గారు ఎలాగ చెప్పారంటే, సూర్యుడు ఒక్కటే కదా, సూర్యుడు ఒక్కటే, కానీ సూర్యుని నుంచి మనం ఏమేమి అనుభవిస్తాము, ఆ యొక్క వేడిని అనుభవిస్తాము, తర్వాత వెలుగును అనుభవిస్తాము. సూర్యుని నుంచి రేడియేషన్ అంటే మనకు ఏ వస్తువు ఏ రంగులో కనబడుతుంది అన్నది ఆ యొక్క దాన్ని కనపరిచేది సూర్యునిలో ఒక భాగం ఉంది, రేడియేషన్. దానిని మనం అనుభవిస్తాం. అయితే ఈ మూడు కూడా సూర్యునికి చెందిన కార్యాలు. సూర్యుడు ఒక్కటే కదా, కానీ మనం అనుభవిస్తున్నది మూడు రకాలుగా ఉంది. అలాగే త్రిత్వము కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క దేవుడే అయినా మనం అనుభవిస్తున్నది మాత్రం ఈ యొక్క మూడు విధాలుగా ఉంది. త్రిత్వమైన దేవుడే, కానీ ఏకైక దేవుడు, అద్వితీయమైన దేవుడు. There is no second God. He is the one God, and this is the triune God. So we will go ahead with the first verse, very important. And Jesus, full of the Holy Spirit, returned from the Jordan and was led by the Spirit in the wilderness. So there is so much of discussion that would happen in this one verse alone. So from the Jordan, from where he was baptized. ఈ యొక్క మొదటి వచనము, యేసు ప్రభువారు పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన యోర్దాను నుంచి తిరిగి వస్తున్నప్పుడు, ఐ వాంట్ టు రీడ్ ఎవ్రీథింగ్ ఇన్ తెలుగు, సో ఐ ప్రిపేర్డ్ ఫర్ దాట్. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి. సో అరణ్యములో ఆయన 40 దినాలు ఈ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడి. యోర్దాను నది ఎందుకు అక్కడికి యేసు ప్రభువారు వెళ్ళారు, బాప్తీసం తీసుకోవడానికి. అక్కడి నుంచి ఏం సంఘటన జరిగిందో ఈ యొక్క వచనంలో ఉంది. ఈ యొక్క వచనాన్ని మనం చాలా ధ్యానించవలసి ఉంది. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ జీసస్ వాజ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఈ యొక్క ఆత్మతో, పరిశుద్ధాత్మతో, వేరే ఏ ఆత్మ కాదు, పరిశుద్ధాత్మతో యేసు ప్రభువారు నింపబడి ఉన్నారు. సో వాట్ ఈస్ దిస్ ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్, అండ్ వాట్ ఈస్ దిస్ బ్యాప్టిజం of the Holy Spirit God? Well, how it would happen? It is, I've heard, a lot of people taking it as something which is not able to, it's not reachable. It is something, a high level experience. It's something complicated. So, but it is, as I was meditating, this is the word, it is not complicated. Tell to everyone that it is not complicated a theory that is happening. ఈ యొక్క పరిశుద్ధాత్మతో నింపబడడం అన్నది ఏదో చేరుకోలేని, అందుకోలేని, చాలా మనకి ఏంటి అంటే అది ఎంతగానో ఒక తీవ్రమైన ఇష్యూగా అలాగ కాదు. కానీ దేవుడు ఏమని చేస్తూ ఉన్నారంటే, ఈ పరిశుద్ధాత్మ దేవునితో నింపబడడానికి యేసుప్రభు వారి గురించి చిన్న మాటలే కానీ ఏమేమి ఉన్నాయంటే, లూకా సువార్త 3వ అధ్యాయము 21-22. So before he was getting filled with this, when the Holy Spirit God was on him, what had happened? It's a little testimony of Jesus Christ in Luke's 3rd chapter 21-22. So what it was written, that Jesus was baptized and he was praying there. So what is needed to be filled with the Holy Spirit God? The first thing, he's got all those things. He was filled, he was in prayer. So its prayer is walking in the Spirit. This being filled with the Spirit is called walking in the Spirit. It is nothing but, the first thing, prayer is like muting everything else, even your own desires, even your own thoughts, and tuning in to Jesus, tuning into the Heavenly Father. And that happens by prayer. I don't know any other way that you connect to Jesus, like
of course, reading the word of God, but it's first of all by prayer, a desire that has to come within you. ఈ యొక్క 3వ అధ్యాయంలో 21-22 వచనాల్లో కొన్ని మాటలే యేసుప్రభు వారి గురించి ఉంది. కానీ యేసుప్రభు వారు అక్కడ ఏం చేస్తూ కనబడ్డారు? బాప్తీసం తీసుకున్న తర్వాత ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి, ఈ యొక్క పరిశుద్ధాత్మతో నింపబడ్డము అంటే ఆత్మలో, పరిశుద్ధాత్మలో నడవడం అని కూడా, వాకింగ్ ఇన్ స్పిరిట్. ఈ పరిశుద్ధాత్మలో నడవడము అన్నది మొదటిగా ప్రార్థన అంటే అదేదో గొప్ప, అదేదో వింతైన కార్యం కాదు. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క స్వరాన్ని మనము దాన్ని తగ్గించి, ప్రతి స్వరాన్ని వినకుండా ఏ స్వరాన్ని అయితే మనము వినాలంట, మన మనసున్న స్వరాన్ని కూడా వినకుండా యేసయ్య హృదయాన్ని కనెక్ట్ అవ్వాలి అని, ఆయన చేరుకోవాలని, పరమ తండ్రిని చేరుకోవాలని ఒక ప్రార్థన చేయడమే. వాక్యం చదవడంతో దేవునికి దగ్గర అవుతాము. ప్రాముఖ్యంగా మనలోనే ఏముండాలి? మనలోనే దేవుని వెతకాల. నీ పూర్ణ హృదయంతో దేవుని వెతికినప్పుడు ఆయన నీకు ఏం చేస్తూ ఉంటారు? ఆయన కనుపరుచుకుంటారు. సో వెన్ వి సీక్ ద లార్డ్ విత్ ఆల్ ఆఫ్ అవర్ హార్ట్, హీ విల్ బీ ఫౌండ్. సో ద ఫస్ట్ థింగ్ ఇస్ the prayer, and Jesus was full of prayer. And the second thing is that Jesus had the Father's appreciation, approval. There is no need to gain or to earn Father's love, Heavenly Father's love, but one can earn the pleasure of the Heavenly Father. పరమ తండ్రి యొక్క ప్రేమను సంపాదించుకోవడానికి మనం ఏమీ చేయనక్కర్లేదు. మన క్రియలను బట్టి ఆయన ప్రేమను పొందుకోవాలని మనం చూడాల్సిన అవసరత లేదు. There is no need to gain, to earn the Heavenly Father's love through our deeds. పరమ తండ్రి యొక్క మెప్పును, అయితే అభినందనను మాత్రం పొందుకోవడానికి చాలా అవకాశం ఉంది. సో వాట్ వాజ్ ద హెవెన్లీ ఫాదర్ సేయింగ్ హియర్? యు ఆర్ మై బిలవెడ్ సన్ అండ్ ఇన్ యూ ఐ యామ్ వెల్ ప్లీజ్. నీవు నా ప్రియ కుమారునివి, నీ అందు నేను ఆనందించుచున్నాను. సో దెర్ ఇస్ అ కాన్స్టెంట్, continuous. Jesus was without any sin. He was tempted like every one of us, but he knew no sin. He was sinless. So he was constantly obeying the Heavenly Father, and he was living up to the mark, the Heavenly Father's heart's desire, and that gave him the testimony, the appreciation. He earned the pleasure of the Heavenly Father. యేసు ప్రభు వారు రెండవది ఏంటి ఉందంటే, ఆయన మనలాగా పాపము చేయలేదు. మనలాగా శోధింపబడినను ఒక్క పాపం కూడా ఆయనలో లేదు. పాపరహితునిగా ఉండి ఎల్లవేళలా తండ్రి యొక్క చిత్తాన్ని చేస్తూ పరమ తండ్రి యొక్క అభినందనను ఆయన పొందుకున్నాడు. సో దిస్ ఇస్ కాల్డ్ sanctification. So when the Holy Spirit God is with us, we get conviction, and the Holy Spirit God will be in us when we accept Jesus, and he works in us. That is called sanctification. Sanctification, it happens by the word of God, by his truth, by the Holy Spirit God. So the constant obedience. So there will be certain things that you are unlearning and learning, and when you are constantly changing, renewing your mind, that is the sanctification process. ఈ యొక్క పరిశుద్ధపరచబడము, శుద్ధి చేయబడము అన్న కార్యమే ఈ యొక్క సమయంలో మనం ధ్యానించుకుందాం. రెండవదికి ఏమి ఉండాలంటే, మనలో ఏది సరి చేసుకోవాలో, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నప్పుడు మనలో పశ్చాత్తాపం కలుగుతుంది. ఆయన ఒప్పిస్తారు, పాపం గురించి ఒప్పిస్తారు. యేసు ప్రభువాన్ని అంగీకరించిన తర్వాత ఆయన మనలో ఉండి ఆయన ఏం చేస్తారంటే, ఈ యొక్క పరిశుద్ధపరచడము, శుద్ధీకరణ జరగడము, ఆయన దాన్ని జరిగిస్తూ ఉంటారు. కొన్ని నేర్చుకోవాల్సినవి, కొన్ని విడిచిపెట్టవలసినవి, ఒక్కొక్కటిగా ఆయన శుద్ధీకరిస్తూ ఉంటారు. దట్ ఒబీడియంట్ లైఫ్ ఈజ్ నీడెడ్ టు వాక్ ఇన్ ద స్పిరిట్. ఆ యొక్క విధేయతతో కూడిన జీవితమే పరిశుద్ధాత్మలో నడవడానికి కావాలి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దట్ వీ నో దట్ వన్స్ వీ కన్ఫెస్,
it's, and we confess genuinely, the Holy Spirit God will give us the victory over that sin. It would be easy to overcome it. It would be easy to leave it aside. It would be so easy, that టు హేట్ దాట్ సిన్. ఈ యొక్క పరిశుద్ధాత్మ కార్యము ఎంత పరిపూర్ణంగా ఉంటుందంటే, ఈ శుద్ధీకరించబడడం మనం అనుమతిస్తున్నప్పుడు, విధేయత చూపిస్తున్నప్పుడు, ఏ పాపం అయితే ఒప్పుకున్నామో అది విడిచిపెట్టడానికి, దాన్ని ద్వేషించడానికి, దాన్ని పక్కన పెట్టడానికి మనకి ఎంతో చాలా సులువైన బలము ఆ యొక్క అంతరంగంలో నుంచి మనకి పరిశుద్ధాత్మ దేవుడు కలిగిస్తూ ఉంటారు. అండ్ ద థర్డ్ థింగ్, ఆబ్వియస్లీ, the Holy Spirit God was upon Jesus Christ. So he was in the power of the Holy Spirit God, and he rested upon him. He rested upon him. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ 4వ అధ్యాయం 1వ వచనంలో ఆయన నింపబడి ప్రతిరోజు నింపబడి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నిలిచి ఉన్నారు. సో ఇట్ ఈస్ అ డైలీ చాయిస్. It is a daily choice. Before anything starts in our day, it is a daily choice that you are confessing, you're singing, you're praising, you're crying out, you're praying for the Holy Spirit God to take over your life. You take the lead of your day. నీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రతిరోజు పొందుకోవడం ఎలా అంటే, ఆయన స్తుతిస్తూ పాపములు ఒప్పుకుంటూ, ఆయన ఆరాధిస్తూ, అంగలారుస్తూ, ప్రార్థన చేస్తూ, ఒక దినము ప్రారంభం అవ్వకముందే పరిశుద్ధాత్మ దేవుని నన్ను నడిపించండి అనడమే ఆ యొక్క ఆత్మ యొక్క శక్తితో వెళ్ళడం. దెన్ ద ఫోర్త్ థింగ్ ఈజ్ ఆబ్వియస్లీ ద రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ద ఫోర్త్ థింగ్, యేసుప్రభు వారికి ఈ యొక్క ఏముందంటే, సరి అయిన విధానంలో వాక్యాన్ని ఆయన అర్థం చేసుకున్నారు. సో వీ విల్ సీ దట్ జీసస్ వుడ్ బి టెంప్టెడ్ బై ద డెవిల్, దట్ హీ కోట్స్ ద స్క్రిప్చర్స్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. ఈ యొక్క అపవాది యేసుప్రభు వారిని వాక్యాన్ని దాని సందర్భంలో లేకుండా అక్కడో మాట ఇక్కడో మాట ఆ వాక్యాన్ని తీసుకొని వచ్చి యేసుప్రభు వారిని శోధిస్తూ ఉంటుంది. సో ద డెవిల్ టెంప్ట్స్ జీసస్ ద వెరీ వర్డ్ ఆఫ్ గాడ్. ఇంట్రెస్టింగ్. ఈ యొక్క సాతాను ఎవరిని శోధిస్తుంది? వాక్యమై ఉన్న దేవాది దేవుణ్ణి, యేసుప్రభు వారిని శోధిస్తూ ఉంది. సో ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఐ వాంట్ టు డిగ్ ఇన్ అ లిటిల్ బిట్ మోర్. అండ్ there's a paper article that I have written over my blog. So I would link it here. So the understanding in the context, it is technically called exegesis, but you can make it as right biblical interpretation. So ఈ యొక్క వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడము, సరిగ్గా దాన్ని ధ్యానించడము అన్నది చాలా 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 ప్రాముఖ్యమైన విషయము. దానికి సంబంధించిన పేపర్ని నేను లింక్లో పెడతాను, నేను రాసినది. సో దాన్ని ఈ యొక్క ప్రాముఖ్యతను తెలిపేది. ఎందుకంటే ఈ యొక్క వాక్యాన్ని సందర్భంలో లేకుండానే కదా సాతాను ఎప్పుడు దాడి చేస్తూ ఉంటాడు. ఇది ఎంత ప్రాముఖ్యమో, ఎంతగా మనము సమయాన్ని వెచ్చించాలో దీన్ని బట్టి అర్థమవుతుంది. వీ హ్యావ్ టు స్పెండ్ a lot of time. It shouldn't be a burden. It will never be a burden if you really love God. You feel like God has something for me here. So let me understand in the right way. So you will delight in digging the word of God in the right way. The first thing is we have to look at the historical context. So some people assume that historical context means we are looking for archaeological evidences to prove the things of the Bible. That is only minor part, the archaeological evidences, there will be some instances in the historical evidences, like all the Bible background books. But the main thing is that the people in those times, their worldview is shaped by the ancient culture and their ancient literature. The best way it is to go into their
into their world view and try to understand why certain things are done. What is there, what were their beliefs, what were they doing, what kind of vehicles, what kind of um, work, what kind of staple food, everything makes sense only when we go into their context and understand it. ఈ యొక్క చారిత్రకమైన సందర్భం అది తెలుసుకోవడానికి ఏం చేయాలి అంటే, చాలామంది ఏమనుకుంటారంటే అపోహపడుతూ ఉంటారంటే చారిత్రక బైబిల్ చరిత్రను చదవడము అంటే దాని యొక్క బ్యాక్గ్రౌండ్ చదవడము అంటే ఏం జరిగిందో ఆ రోజుల్లో జరగడం అంటే, ఈ రోజుల్లో ఈ యొక్క పురావస్తు శాఖ వారు ఏదైనా తీస్తే, ఏదైనా రుజువు తీస్తే అదేనేమో. అది మాత్రమే కాదు, చాలా చిన్ని శాతం అది మాత్రమే. కానీ ఏది ఎక్కువగా చూస్తామంటే ఈ యొక్క చారిత్రాత్మకమైన సందర్భాన్ని చూస్తున్నప్పుడు ఆ రోజుల్లో వారు ఏదైనా ఒక సిద్ధాంతాన్ని తెలుసుకోవాలి, ఏదన్నా వాళ్ళు నిర్మించుకున్న విధానం ఎలా అంటే ఆ రోజుల్లో ఉన్న పురాతనమైన వారి యొక్క సాంప్రదాయాలని బట్టి, వారు పెరిగిన విధానం బట్టి, వారు జీవించిన విధానం బట్టి, వారు ఆ రోజుల్లో ఉన్న లిటరేచర్, ఆ యొక్క లిపిని బట్టి మనకి తెలుస్తుంది. సో వాళ్ళు ఎలాంటి వస్త్రాలు ధరించుకున్నారు, వాళ్ళ యొక్క ఆచారాలు ఏంటి, వాళ్ళు ఎలాగ ప్రయాణించేవారు, వాళ్ళకి ఎందుకు ఈ నమ్మకంతో ఉండేవారు, వాళ్ళకి ఏది ముఖ్యము, ఎందుకు ఈ పని ఎందుకు చేశారు, అవన్నీ కూడా తెలిసినప్పుడు క్లియర్గా తెలుస్తుంది. సో there's a lot of difference in our world view. So our world view is designed by the renovation and innovation, technology, science and technology, and all of that, because there was a vast advancement of the wisdom. మన యొక్క కాలంలో మన యొక్క దృక్పథం భావము ఎలాగ మార్పు చెందిందంటే, మనం సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క శాస్త్రీయ పరంగా ఏవైతే ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ జరిగాయో, ఏమేమి కనుగొన్నారో వాటిని బట్టి, ఏమేమి నిర్మించారో వాటిని బట్టి చాలా మార్పు ఉంది. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ దాట్ కాంటెక్స్ట్ అండ్ ఇన్ ఆర్ కాంటెక్స్ట్. ఆ యొక్క సందర్భానికి మన యొక్క సందర్భానికి చాలా వ్యత్యాసం ఉంది. సో దానిని బట్టి వీ హ్యావ్ టు లుక్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ కల్చర్, అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు సీ ఫర్ ద లిటరరీ కాంటెక్స్ట్. there were so many different authors. There were mostly ordinary people, but they were skillful writers. The literature has got a great value in any kind of write-ups. So they have a key message. They used key themes. They used certain keywords. They have certain key points to develop their key message. So we have to make sure that entirely what is this the whole book of this Bible is saying. You cannot pick up one chapter or even few chapters, but we have to look the entire book of that Bible and its context in the entire Bible and look for that key message. యొక్క లిటరరీ అన్నది నాకు తెలుగులో తెలియదండి. లిటరరీ కాంటెక్స్ట్ అంటే ఒక ప్రతి ఎవరైతే ఉన్నారో రచయిత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలామంది సాధారణమైన వ్యక్తులే, కానీ వాళ్ళు ఎంతో చాలా స్కిల్ఫుల్గా నైపుణ్యంగా ఎలా రాశారు అంటే ఈ యొక్క వాటిలో ఒక ముఖ్యమైన వర్తమానం ఉంది. ఆ ముఖ్యమైన వర్తమానం తెలియజేయడానికి ముఖ్యమైన పదాలు వాడారు, ముఖ్యమైన కొన్ని సిద్ధాంతాలు తెలిపారు, కొన్ని ముఖ్యమైన మాటలను బట్టి ఆ ముఖ్యమైన సందేశం ఏమైందో చెప్పారు. సో ఆ యొక్క ఏదైనా వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు పూర్తిగా ఆ యొక్క గ్రంథం అంతా ఏం చెప్తుంది. ఒకవేళ మనం కీర్తనల గ్రంథం చదివితే కీర్తనల గ్రంథం యొక్క లిటరరీ కాంటెక్స్ట్ ఏంటి, ఇది ఏం చెప్తుంది, ఈ యొక్క అధ్యాయాలన్నీ ఎలాగ విభజించారు, ఇందులో ఏది ముఖ్యమైన సందేశము, అలా చదివితేనే మనకి గ్రహింపవుతుంది. సో and then this word study, because it's totally a different language. So each word of the is we cannot overload it, but the important word, that's important
to dig in. So what's the actual meaning, how many times it is used, or where are the important places it is used. ఈ యొక్క ప్రతి పదాన్ని కూడా ఎలా చదువుతాము అంటే అన్ని పదాలని దాని యొక్క అర్థాన్ని గ్రహించక్కర్లేదు, ఎందుకంటే వేరే భాష కదా, హీబ్రూ భాష, అరమైక్ భాష, గ్రీకు భాష. ఏ యొక్క ముఖ్యమైన పదాలు ఉన్నాయి, ఆ పదాన్ని ఎన్నిసార్లు ఎక్కడెక్కడ వాడారు, ఎన్ని ముఖ్యమైన స్థలాల్లో వాడారు, ఆ పదానికి నిజమైన భావం ఏంటి, ఎందుకు ఇక్కడ వాడాల్సి వచ్చింది. సో ఆల్ దీస్ త్రీ, ఇఫ్ యూ రియలీ వాంట్ టు make a personal note of yourselves, a personal biblical interpretation of yourselves, you can do it by purchasing these different copies of background books, introduction to the Bible, and the original interlinear Bible or interlinear book, where you find the strong concordance, it says, where you can find the important words. But if you make it much more convenient, you can buy a very good commentary, like good, and no suggestions, good commentary, that would help you to dig in. ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఒకవేళ మీరు వ్యక్తిగతంగా, the problem with the commentary is there's an already inbuilt idea of someone else, right? So but when you dig in yourselves, you're learning yourselves, but whatever is convenient, a study Bible would do as well. సో ఈ యొక్క ఇదంతా ఈ 3 విధాలుగా చూడడానికి మీకు వ్యక్తిగతంగా నేను నోట్స్ రాసుకుంటూ నేను ఈ దేవుని వాక్యాన్ని దానిలో ఉన్న నిధులను నేను చూస్తాను అంటే మంచి మంచి బ్యాక్గ్రౌండ్ బైబిల్ పుస్తకాన్ని, కొన్ని ఇంట్రడక్షన్ టు బైబిల్ అని ఉంటుంది, అదొక పుస్తకాన్ని, ఇంటర్లీనియర్ ఆర్ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ అదొక పుస్తకాన్ని, వాటిని తెచ్చుకోండి. లేదు ఒక కమెంటరీ కానీ స్టడీ బైబిల్ కానీ సరిపోతుంది. కమెంటరీ ఆర్ స్టడీ బైబిల్ ఏంటంటే ఆల్రెడీ ముందుగానే ఎవరో ఒకళ్ళు ఆలోచించి చేసిన దాని వలన మనకి మనంగా తెలుసుకొని మనం ఇంకా నేర్చుకునే విధం, దాని రుచి దీని రుచి చాలా చాలా వేరు. But it's very important to have the right Bible tools to understand the entire word of God in its context. అయితే మనల్ని ఎలా సిద్ధపరచుకోవాలంటే దేవుని వాక్యాన్ని దాని సందర్భంలో ఉపయోగించి నేర్చుకోవడానికి ఇవన్నీ కూడా చాలా చాలా ప్రాముఖ్యం. సో దిస్ Jesus being tempted and being victorious, it has got, it exposes two truths, like it exposes the tactics, it shows two truths. It exposes the tactics of the devil, which are very 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 familiar patterns, okay, and then it helps us to know how we can overcome the temptation. ఈ యొక్క ప్యాసేజ్ ఏదైతే ఉందో, ఈ యొక్క వాక్య భాగము, యేసు ప్రభువారు ఈ యొక్క సాతాను చేత శోధనను ఎదుర్కోవడము, దాన్ని జయించడంతో 2 ముఖ్యమైన విషయాలు ఏం తెలుసుకుంటామంటే, సాతాను యొక్క తంత్రాలు అవి ఎంతగా ఒకే చక్రంలాగా ఉంటాయి, అవి వ్యూహ చక్రంలా ఉంటాయి. అయితే రెండవది ఏంటి అంటే మనం ఎలాగా ప్రతి శోధనని జయించవచ్చు. సో వీ ఆల్ నీడ్ హెల్ప్, రైట్? సో హీబ్రూ పత్రిక 2:16-18, 4:14-16లో ఏమని రాయబడి ఉందంటే, ఆయన పాపరహితుడుగా ఉన్నారు, ప్రతి శోధన ఎదుర్కొన్నారు కాబట్టి ఆయనకి మన మీద ఆయన కనికరంతో ఆయన ప్రధాన యాజకుడిగా యేసుప్రభువు వారు ఉన్నారు. సో మన తరపున ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. సో జీసస్ ఇన్ Hebrews 2:16-18, 4:14-16, he says that he sympathizes with our struggle and he is sinless, being tempted in every way. So he understands our struggle and he is the high priest who is interceding on behalf of us. So you're really not alone in this struggle, నీ యొక్క శోధనల్లో, నీ యొక్క కష్టాల్లో, క్లిష్టమైన పరిస్థితుల్లో నీవు మాత్రం ఒంటరిగా లేవు. నీకన్నా ముందుగా ఈ లోకాన్ని జయించిన యేసయ్య ఉన్నారు. There is one who overcame the world. In this world you'll have temptation, but take heart, that Jesus has overcome the world. So that is what I want to say. Now this is so very important to abide to the context and
that ability to apply the principle of Bible in your life, that brings the renewed mind. So that brings the change, actual change in our lives. సరిగ్గా ఇక సూత్రాల్ని, బైబిల్ సూత్రాల్ని మన జీవితంలో అన్వయించుకోవడం నేర్చుకోవడమే మనకి జయ జీవితాన్ని ఇస్తుంది. మన మనసును రూపాంతరపరిచి మనకి జయ జీవితాన్ని ఇస్తుంది. సో the Holy Spirit led to the wilderness. So what is this wilderness? Wilderness is always tied to a test, and here it's actually the parallel to resolve what went wrong with the Israelites, except for two, everybody else, they said they did not believe, they did not trust God's ability, God's goodness to take them to promised land. For every 40 days of evil and the bad report, not evil report, bad report, they got 40 years of wilderness. So it is like, so God's calculations are sometimes, the time period, it should make us very cautious, very much alert to it. So ఏంటి ఇక్కడ జరుగుతుందంటే, యేసు ప్రభువారు ఈ యొక్క 40 దినాలు ఈ అరణ్యంలో ఈ యొక్క శోధనని ఎదుర్కోవడము, ఈ యొక్క పరీక్ష అరణ్యంలో అంటే ఎడారిలో జరగడం అంటే అది బైబిల్ ప్రకారంగా ఒక పరీక్ష. ఇక పరీక్షలో ఎదుర్కోవడం దేనికి సాదృశ్యంగా యేసు ప్రభువారు దేన్ని సరిచేయాలనుకున్నారంటే, ఎక్కడైతే ఇశ్రాయేలీలు చేయలేకపోయారో, ఓడిపోయారో, ఇశ్రాయేలీల్లో 2 తప్ప మిగతా వాళ్ళందరూ వాగ్దాన భూమికి వెళ్ళడానికి అవ్వదని ఒక 10 మంది మాత్రం ఏమని వేగులు చూచేవారు ఏమని చెప్పారు, చెడ్డ వార్తను మోసుకొని వచ్చారు, వెళ్ళలేము, మా మటుకు మేము మిడతల్లాగా ఉన్నాము, అక్కడ ఉన్న వాళ్ళందరూ భయంకరమైన బాహుబలంతో ఉన్నారు అన్న చెడ్డ వర్తమానం తీసుకురావడంతో 40 రోజులు వారు చెప్పిన ప్రతి చెడు మాటకి 40 సంవత్సరాల ఎడారిలో వాళ్ళు అక్కడక్కడే తిరిగారు. సో దే వర్ వాండరింగ్ దేర్ ఇట్ సెల్ఫ్. సో బికాస్ ఆఫ్ దర్ అన్బిలీఫ్ దే సెడ్ we were like grasshoppers, they were like giants, we cannot do this. So with that, they did not move ahead in the life. But Jesus is beautifully going to overcome this, and because of that, later we'll see that he came back with the power of the Holy Spirit God, and the report went to all the surrounding region. యేసు ప్రభువారు చక్కగా ఈ యొక్క శోధన అయితే ఎదుర్కొని ఆయన గురించిన వర్తమానం, ఆయన గురించిన సమాచారము చుట్టుప్రక్కల ప్రాంతాలన్నిటికీ చేరిందంట. సో why there will be a test? Test shows 2 things, like it tests our love for God, it tests if faith on God. So if it's a genuine love or if it's a genuine faith. So Abraham was tested, Job was tested, so many people were tested. God tested the heart of Hezekiah to know what is in his heart. And what else? There's an interesting verse. David was tested. Satan came with the permission, and he enticed David to count the entire army, to be proud and to boast about his army strength. So that was the test. It is in every believer's life. So I want to go in Telugu and then come back here. ఈ యొక్క పరీక్ష అన్నది ఆత్మీయ జీవితంలో బైబిల్ ప్రకారంగా చూస్తే చాలామంది దేవుడు పరీక్షను అనుమతించారు. ఎందుకు అనుమతిస్తుంటారు? మన దేవుని మీద మనకున్న ప్రేమ నిజమైందా కాదా, యథార్థమైందా కాదా, ఈ యొక్క మన దేవుడి మీద ఉన్న విశ్వాసము, దేవుడు చేయగలరు అన్న విశ్వాసము యథార్థమైందా కాదా అని పరీక్షించడం. అబ్రహాము
పరీక్షించబడ్డాడు ఇస్సాకును అర్పించమన్నప్పుడు. యోబు శోధనకు పరీక్షకు ఆయన గురయ్యారు. తర్వాత హిజ్కియా మనసులో ఏముందో అని దేవుడు ఒక నిమిషం పక్కకు వచ్చి ఆయన పరీక్ష చేశారంట. అలాగే ఈ యొక్క దావీదుని సాతాను పర్మిషన్ తీసుకొని మరి ఈ దావీదుని ఏమని ప్రేరేపించిందంటే తనకున్న సైన్య బలం ఎంతో దానిలో దాని బలాన్ని బట్టే కదా అని కొంచెం గర్వించడానికి ఆయన శోధన అనుభవించారు. సో దిస్ విల్డర్నెస్ టెస్ట్ ఫీల్స్ లైక్ there's no God. Just now Jesus was filled with the Holy Spirit God, but it feels like, what are these trials? What is happening? Is God in here? So that's kind of effect it creates. But the truth is, the Lord will never leave you nor forsake you. ఈ యొక్క అరణ్యపు వంటి శోధన ఎందుకు కొంచెం కష్టము అంటే క్లిష్టమైంది అంటే యేసుప్రభు అప్పుడే కదా పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డాక నా పరిస్థితులు ఆ యొక్క కష్టాలు ఎలా ఉంటాయి అంటే దేవుడు లేరు, దేవుడు ఏమయ్యారు, ఇన్ని శోధనలు ఇన్ని కష్టాలు ఏంటి అని అనిపిస్తుంది. కానీ దేవుడు ఎల్లప్పుడూ ఆయన చెయ్యి విడువడు ఎడబాడు అని ఎప్పుడు అక్కడే ఉన్నారు. సో బట్ ఇట్ ఈస్ వీ హ్యావ్ టు పాస్ ద టెస్ట్. ఈ యొక్క పరీక్షను మనం జయించాలి. ఈ యొక్క నిరీక్షణని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. దెన్ what happens after a test? When you go through this test with the help of Jesus, you're going to have that promotion. You're going to go to that promised land. You're going to go to the next level. ఈ యొక్క శోధనని జయించినప్పుడు మనం ఏమి అనుభవిస్తాము అంటే ప్రతి పరీక్ష నెక్స్ట్ క్లాస్కి వెళ్ళడానికి లాగే మనం ఇంకొక ఉన్నతమైన స్థానానికి చేరడానికి, వాగ్దాన భూమిని చేరడానికి. హియర్ బిఫోర్ జీసస్ కుడ్ బిగిన్ హిస్ అఫీషియల్ మినిస్ట్రీ, Jesus went through this trial and came out victoriously. ఇక్కడ యేసు ప్రభువు వారు తన పరిచర్యను ప్రారంభించక ముందు ఈ శోధనను చాలా ఎదుర్కొని జయించి ఆయన దాని యొక్క పరిచర్యను ఆయన ప్రారంభించారు. ఆయన దేవుని యొక్క అంక్షన్ అభిషేకం తో దాన్ని పరిచయం ప్రారంభించారు. జీసస్ స్టార్టెడ్ విత్ అంక్షన్, విత్ అన్ అనాయింటింగ్. నౌ so we are going to come with a real enemy. He is a deceiver. Satan is a deceiver. So he was using the word of God. He was using something legitimate. He was using something that would never doubt initially. So he is a counterfeit, is a devil, is a deceiver. ఈ యొక్క సాతాను ఎలాంటి వాడంటే మోసగాడు, తంత్రగాడు. ఏదైతే దేవుని వాక్యం ఉందో అది తప్పుగా ఉపయోగించడంతో వెంటనే మనకి అది తప్పుగా అనిపించదు. ఏదో ఒక శోధన అది అవసరమైన విషయమే కదా అన్నట్లుగా ఆయన చూపిస్తూ ఉంటాడు. సో there are different accounts, that different sermons on this, but I want to focus mainly on something like pattern. ఈ యొక్క సాతాను వేసే యొక్క వలయం, ఆ యొక్క అది మనం గ్రహించినప్పుడు వీ కెన్ బ్రేక్ ద సైకిల్. ఆ యొక్క చక్రంలో నుంచి, ఆ క్లిష్ట పరిస్థితుల నుంచి పడడానికి అవకాశం ఉంటుంది. ద ఫస్ట్ థింగ్ ఈస్ దట్ he wants us to take, the devil wants us to take the control, just like he tempted Eve with the forbidden fruit, just like he tempted Israelites that we are hungry, we don't have this, we don't have the non-veg, we don't have that and this to eat, we were fine in the Egypt itself. So with the food, so he would tempt with what would satisfy you. ఈ యొక్క సాతాను ఏంటి శోధన ఎక్కువ హవ్వకు తినకూడని ఫలం చూపించినట్లుగా, ఇశ్రాయేలీలకు ఆకలి మాకు తినడానికి ఇదే ఉండాలి, మాకు అది లేదు, మాకు కూరగాయలు లేవు, బీరకాయలు లేవు. సో దట్స్ వాట్ దే ఆస్క్. సో మాకు ఇక నాన్ వెజ్ లేదు, అది లేదు.
ఏది నాకు తృప్తి కలగట్లేదు అన్న దానితో శోధన చేస్తూ ఉంటారు. సో దీస్ డేస్ ఐ సీ సంథింగ్ లైక్ ASMR videos, even the clean contents. So there's a question, like there's a debate, if Christians can, followers of Jesus can watch those వీడియోస్, సాటిస్ఫైయింగ్ వీడియోస్ చేస్తే. ఈ రోజుల్లో మీడియాలో ఏం జరుగుతూ ఉందంటే ఈ యొక్క ASMR అంటే మన తృప్తిపరిచే వీడియోస్, స్లోగా జరుగుతాను, సౌండ్స్ వస్తాను, ఏదో ఉంటుంది అది. అవి మంచి వీడియోస్ కూడా చూస్తే పర్వాలేదు. ద పాయింట్ ఇస్ ఎనీథింగ్ దట్ యు లవ్, టు సాటిస్ఫై యూ, ఇట్ ఈస్ లైక్ the vessel with holes, right? The water leaks. There will be a leakage. ఏదైనా యేసుప్రభు వారు కాకుండా మనల్ని తృప్తిపరిచేది మనము తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అది నీళ్లు నిల్వని తొట్టిలాగా ఉంటుంది కదా. సో ద Samaritan women, what Jesus said, when you drink these living waters you'll never thirst again. ఈ యొక్క నీటిని నువ్వు తాగినప్పుడు, నువ్వు తీసుకుని ఉంటే, సమరయ స్త్రీతో తీసుకుంటే, నీకు అడుగుతున్న వాళ్ళు తెలియట్లేదు, తీసుకుంటే అది నీకు ఎప్పటికీ నీకు దాహముగా ఉండదు. సో వాట్ ఎవర్ the problem is the devil, he won't appear like devil, a scary person, but he would come in a very cute way. He will come with the media, he will come through the people around us sometimes. So he would put his thoughts, so that is his strategy. ఈ యొక్క సాతాన్ లాగా రెండు కొమ్ములతో రాడు. వాడు అందంగా ఈ యొక్క మీడియా ద్వారానో, చుట్టూరు ఉన్న మనుషుల ద్వారానో ఏదో ఒక తన తలంపును విత్తుతా ఉంటాడు. అందుకని మనం కనిపెట్టలేం. సో what did Jesus said? He did not argue. Jesus knew the scripture in the context. He said, man shall not live by bread alone. Why he should take things in his control? Why he should obey the devil there? Why he should think that he is gonna die if he is not going to eat? Just like Esau. ఈ యొక్క యేసు ప్రభు వారు ఎక్కువ వాదించకుండా ఏం చెప్పారు, ఆయనకి సందర్భంలో వాక్యం తెలుసు కాబట్టి, నేను మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించడు. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు. యేసుప్రభు వారు ఎందుకు తన చేతుల్లో ఆ యొక్క పరిస్థితిని తీసుకోవాలి? యేసుప్రభు వారు ఎందుకు నేను తినకపోతే ఇంక చనిపోతానని ఏషావులో అనుకోవాలి? యేసుప్రభు వారు ఎందుకు సాతానికి ఆ సమయంలో లోపడాలి? నో, and the next temptation is he uses a vision, right? The devil uses the vision and shows all the glory, all the kingdoms, and says, if you worship me, I'm gonna give this, it is given to me, you will have all these kingdoms. ఈ యొక్క రెండవ శోధన ఏంటంటే, సాతాను ఒక దృష్టాంతం చూపించి, ఒక దృశ్యం చూపించి, మొత్తం ప్రపంచంలో ఉన్న రాజ్యాలన్నీ చూపించి, ఇవన్నీ నాకు ఇవ్వబడ్డాయి, నువ్వు నన్ను ఆరాధిస్తే ఇవన్నీ నీకే ఇస్తాను అని. సో ద పాయింట్ ఇస్, ద డెవిల్ కీప్స్ హిస్ ఓన్ అజెండా. He gives his own vision. Sometimes he tells, like, you can build your own little kingdom. You'll get a name for yourselves. You just endorse me. You just, make me highlighted. You will have everything in this world, wealth, fame, and all that. So that's what devil offers. ఈ యొక్క సాతాను ఏమన్నా, నీకంటే చిన్న రాజ్యము, నీకు పేరు, ఘనత, డబ్బు విస్తారంగా వస్తూ ఉంటుంది, కానీ నన్ను హైలైట్ చేయు, నాకు సంబంధించిన వాటిని అన్నింటినీ బాగా ఏం చేస్తూ ఉండు, ఆరాధిస్తుండో, పగలు రాత్రి వాటి గురించి తప్పిస్తూ మాట్లాడుతూ ఉండు. సో that's what the devil says, and he shows it like it's a freedom. You're going to have everything, but it is not freedom. It's going to be bondage and bondage and bondage. In fact, once you get into the trap of the devil, it is a bondage. You are going to be a slave. You are never going to be a king for your kingdom. ఈ యొక్క సాతాను చెప్తున్నది పాటించితే మొదట ఎలా ఉంటుందంటే, నిజంగా స్వేచ్ఛనిచ్చినట్లుగా, నిజంగా ఒక రాజ్యం కలిగి ఉంటాం, రాజులాగా రాణిలాగా ఉంటాం అనుకుంటాం. కానీ ఆ యొక్క సాతాను చెప్పినట్లు వింటే ఒక చిక్కు తర్వాత ఒక చిక్కు, ఒక చిక్కు తర్వాత ఒక చిక్కు అయ్యి అది
మరణానికి బానిసత్వానికి దారి తీసి నువ్వు ఒక రాజులాగా కానీ రాణిలాగా కానీ ఏముండవు. అదంతా కేవలము అబద్ధం మాత్రమే. So how come Satan showed he can also perform great signs, and since Jesus was not yet crucified at them, there was a little he got authority over the worldly things. He's the king. He's got the authority over the worldly things. But Jesus conquered the world through the sacrifice on the cross. So Satan is the defeated enemy. So what is showing is something that will never happen, that will never take place, that is not eternal at all, that is only eternal damnation, that is going to be only eternal perishing. ఈ యొక్క సాతాను ఎలా చూపించగలిగాడు రాజ్యాలని అంటే వాడు కూడా కొన్ని మంత్రాలు చేయగలడు. కొంత శక్తి తనకి ఉంది. ఎందుకంటే పరలోకంలో దేవునికి ఎదురుగా ఉండి దేవుణ్ణి ఆరాధించాలి, కానీ తనకు తానుగా దాన్ని పోగొట్టుకున్నాడు. అయితే ఎలాగ అధికారం ఉందంటే నిజానికి యేసు ప్రభువారు ఈ లోకమునంతటిని ఎలా జయించారు అంటే తన యొక్క శిలువ త్యాగాన్ని బట్టి జయించారు. ఈ లోకాధికారిగా సాతాను ఉన్నాడు, కానీ అతను ఓడిపోయిన శత్రువు. ఇప్పుడు యేసు ప్రభువారు దాన్ని పూర్తిగా లోకాన్ని అంతటిని జయించారు. సో ద మూమెంట్ జీసస్ డైడ్ అండ్ రిజరెక్టెడ్, ఇట్స్ యాక్చువల్లీ ద కంప్లీట్ డిఫీట్ ఆఫ్ ది ఎనిమీ. సో దెర్ ఇస్ స్టిల్ టైమ్ ఫర్ ది జడ్జ్మెంట్ డే. ఈ యొక్క పరిపూర్ణమైన ఓటమి సాతానికి ఎప్పుడు కలిగిందంటే యేసుప్రభువారు మరణించి తిరిగి మరణాన్ని జయించినప్పుడు పరిపూర్ణంగా సాతాను ఓడిపోయాడు. కానీ ఆ యొక్క తీర్పు దినం వరకు కొంతవరకు సమయం ఉంది. సో even when you trust in Jesus and when you are kingdom minded, so that is the vision that we have to set it ourselves. That is the the remedy for this. So what did Jesus say? In another book it says that he said, Satan, get behind me. Don't be afraid to tell that. Jesus told to Peter also. So Jesus said, you are going to worship only ద లార్డ్ యువర్ గాడ్. నీ ప్రభు అయిన యెహోవాని మాత్రమే ఆరాధించాలని ఉంది కదా. వెంటనే ద నెక్స్ట్ టైం ఆల్సో జీసస్ యూజ్డ్ కోటెడ్ స్క్రిప్చర్, హీ డిడ్ నాట్ ఆర్గ్యూ. ఇంకొక భాగంలో ఏమని ఉందంటే వెంటనే యేసుప్రభు వాక్యాన్ని చెప్పారు. ఇంకొక భాగంలో సాతానా నా వెనక్కి పొమ్మని గట్టిగా గద్దించారు. మనం గద్దించడానికి, ఆ యొక్క చెడ్డ తలంపులను గద్దించడానికి మనం సంకోచించాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. పేతుర్ని వెంటనే యేసయ్య గద్దించారు కదా, నీకు వస్తున్నది ఆలోచన సాతానుది, దేవుంది కాదు అని. సో అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ దాట్ how Satan offers and twists the truth. In the Psalms 2:7-8, it's the messianic promise that the Heavenly Father said, all the kingdoms belong to you. Ask of me and I will give you the nations as inheritance. The పరమ తండ్రి యేసుప్రభు వారికి సంబంధించి మెస్సయ్యకి సంబంధించిన కీర్తన ఏంటంటే కీర్తన 2:7-8 చూస్తే భూలోక రాజ్యములన్నీ మెస్సయ్యకి యేసయ్యకి నన్ను అడుగుము, నేను నీకు భూదిగంతములను స్వాస్యంగా ఇచ్చుచున్నాను. సో వాట్ ఎవర్ ద Satan is offering, it is ట్విస్టెడ్ ట్రూత్, హాఫ్ ట్రూత్. ఈ యొక్క సాతాను ఎప్పుడు ఏది చెప్తా ఉంటాడంటే సగం అబద్ధం, సగము నిజము, సగము అబద్ధము, దాన్ని వక్రీకరించిన విషయాన్ని చెప్తా ఉంటాడు. సో అనదర్ థింగ్ ఈస్ దట్ సబ్మిషన్ టు జీసస్ brings the true freedom, and obeying the Satan, following the Satan's pattern is bondage. You know that in God's kingdom it is always with the submission. The moment you submit, you realize that it's freedom. You would really realize when you submit each and every thing in your life, each and every thought in your life, Lord, let your will, I'm giving up, I'm with my open arms. That is actually the freedom. There's a song
freedom song, no more shackles, no more chains. I used to sing a lot. So no more chains, it's like that, no more bondage. It is like that. ఇంకొక విషయం ఏంటంటే దేవుని రాజ్యంలో మొట్టమొదటిగా సమర్పించుకొని దేవుని చిత్తానికి లోబడడంతో మొదలవుతుంది. అది ఎలా కనబడుతుంది అంటే, అబ్బా చెయ్యాలా ఈ పని, ఎంత బాధ, ఎంత విచారము, ఇది నిన్న కష్టమే అనిపిస్తుంది. కానీ నిజంగా అన్ని విషయాలు ప్రభువా నీ చిత్తమని సమర్పించుకుంటున్నప్పుడే మనలో ఒక స్వేచ్ఛ వస్తుంది. ఏ బంధకము, ఏ ఒక సంఖ్యలు కూడా కట్టివేయకుండా అవన్నీ కూడా తెగిపోయి నిజమైన స్వాతంత్రత ఈ యొక్క ఆత్మలో, మన ఆత్మలో కలుగుతూ ఉంటుంది. సో ద థర్డ్ వన్ ఇస్ లైక్ that Satan used, like, why don't you jump from here, from the pinnacle of the temple? So he also increased the level once on the ground in the desert, and he took on a mountain, and then the highest point of the on the house of God. So we cannot think that in the holy places like church or in the God's presence we wouldn't be tempted. There will be a chance of the devil's thought to come and attack us. So he's saying, why don't you jump? You know, it is very clear that from there anyone will die. It is like testing God himself. Satan is advising, why don't you test God? You know, you won't get hurt. You know, God said that, right? God said that. So that's what the devil is saying. ఇక్కడ మూడవదిగా ఏంటి అంటే, సాతాను చక్క పెంచుకుంటూ వస్తున్న అరణ్యంలో ఉన్నప్పుడు ఎత్తైన పర్వతానికి తీసుకొని వెళ్ళి మరలా ఎత్తైన ఆ యొక్క దేవుని మందిరం దాని యొక్క స్థలానికి తీసుకుని వెళ్ళి, ఉన్నత స్థలానికి తీసుకుని వెళ్ళి, అయితే దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు సాతాను శోధించడం అంటే అక్కడ కూడా వాడి తలంపులు వస్తానే ఉంటుంది, దాడి జరుగుతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండాలి. అయితే ఏం చెప్తా ఉన్నాడు? దేవుణ్ణి శోధించమని, పరీక్షించమని. దేవుణ్ణి ఎందుకు పరీక్షించాలంటే, దేవుడు చెప్పారు కదా, నువ్వు ఇక్కడి నుంచి దూకేస్తే నీ కాళ్ళకి రాయి కూడా తగలదని వాక్యంలో ఉంది కదా, నీ గురించి కదా ఉంది అని. కానీ అక్కడి నుంచి పడిపోతానంటే ఎవరూ బ్రతకరంట, పొరపాటున పడిపోయినా కూడా. కానీ సాతాను అలా శోధిస్తూ ఉంది. సో వాట్ డిడ్ జీసస్ సెడ్? యు ఆర్ నాట్ గోయింగ్ టు పుట్ ద లా, ఇట్స్ రిటన్, ఇట్ ఈస్ రిటన్, యు ఆర్ నాట్ గోయింగ్ టు పుట్ ద లార్డ్ యువర్ గాడ్ టు ద టెస్ట్. ఇలా వ్రాయబడి ఉంది. దేవుణ్ణి మనము శోధించకూడదు. సో వాట్ కైండ్ ఆఫ్ టెస్ట్ దట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్స్? యు నో, when we face little bit of discomfort, the earth, just like Israelites, they tested God at the waters of Meribah and Massah. There's no water. Obviously, water is needed. So for so many lakhs of people, water is very much needed. But that's not what God wants. You know, the grumbling and the complaining, it's like టెస్టింగ్ గాడ్. ఒక కొనుక్కోవడమే దేవుణ్ణి పరీక్షించడం అంటే, దేవుని గాయపరిచేది ఆయనకి ఇష్టం లేని పని. ఈ యొక్క ఇశ్రాయేలీలాగా ఏదైనా చిన్న అసౌకర్యం కలిగితే, అసౌకర్యం ఇశ్రాయేల్గా అంతమంది జనాలకి నీళ్ళు లేకపోతే చాలా కష్టం కదా. అంతమందికి నీళ్ళు లేకపోవడంతో దేవుడైతే అలా కోరుకోలేదు, వాళ్ళు అలా ప్రతిస్పందించాలని కోరుకోలేదు. వాళ్ళు ఎలా ప్రతిస్పందించారు? ఇదేంటి ఇక్కడికి వచ్చామని కొనుక్కుంటున్నారు. ఆ గొనుగుడే దేవుణ్ణి పరీక్షించారు. నన్ను యొక్క మెరిబా నీళ్ళ దగ్గర, మస్సా దగ్గర నన్ను పరీక్షించారు కదా, నాకు ప్రాణాన్ని విసికించారు కదా. సో ఆ యొక్క కొనుక్కోవడమే దేవుణ్ణి, ఆయన యొక్క హృదయాన్ని పరీక్షిస్తున్నాడు. దేవుని ఏ విషయంలోనూ మనం పరీక్షించడానికి లేదు. వి కెనాట్ టెస్ట్ గాడ్ లైక్ దాట్. వి కెనాట్ వెక్స్ God like that. So when Jesus we'll see, when Jesus was victorious, overcome with the word of God here in its context, the devil left him for an opportune time, for the next time. So it did not give up. So ఈ యొక్క సాతాను ఏం చేసింది? యేసు ప్రభువారు ఈ యొక్క వాక్యాన్ని సందర్భానుసారంగా ఉపయోగించి
దాన్ని ఉపయోగించి సాతాను యొక్క కోరికల్ని, సాతాను యొక్క శోధనని ఎదుర్కొని అన్నాక జయించినాక సాతాను అనుకుందంటే మరలా ఒక తరుణము నేను చూస్తాను, అప్పుడు వస్తాను అని. సో లెట్స్ లుక్ ఎట్ 1 Peter 5:8. So how is the devil? It's roaming like a roaring lion. I want to read it, it's because very very important. This Satan it's got less time, so it is roaming like a roaring lion to and fro, be sober minded, be watchful. Your adversary, the devil, prowls around like a roaring lion seeking someone to devour. సో ఈ యొక్క వాక్యము తెలుగులో అయితే ఎలా ఉంటుందంటే, 1 పేతురు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. సో హౌ ద సేటన్ ఈస్ రోమింగ్ లైక్ అ రోరింగ్ లైన్. సో he is constantly waiting for an opportunity. Imagine he did not leave Jesus while he was on the earth. So we are no different. Look, okay, we would be much more ready to face how he exposes himself, how he tempts us with his thoughts, with his ideas, with the same pattern: lust of eyes, lust of flesh, and pride of life. But what's the word of God says? Be sober, like alert. You're very attentive and be awake. You have to be careful and guarding yourself, to face that temptation and be victorious. ఈ యొక్క వాక్యం ఇప్పుడే చదువుకున్నాం కదా, మెలకువగలిగిన వారై. ఈ యొక్క సాతాను ఎప్పటికప్పుడు తిరుగుతూ ఉన్నాడు యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడే ఆయన శోధించడానికి. మనల్ని కూడా వదిలిపెడతాడని ఉందా? మనల్ని ఇంకా శోధించడానికి తిరుగుతూ ఉన్నాడైతే ఎలా ఉండమన్నారు? దేవుని వాక్యంలో ఏమని ఉందంటే, మెలకువగా, అటెంటివ్గా, అంటే అలక్ష్యంగా కాకుండా, నిర్లక్ష్యంగా కాకుండా, చూసుకుంటూ జాగ్రత్తగా కాపాడుకుంటూ, వాచ్ఫుల్, ఇంటిని ఎలాగ భద్రంగా కాపాడాలని చూస్తామో, మెలకువగా ఉంటాము, శ్రద్ధ కలిగి ఉంటాము, అలాగా మన తలంపులను, మన ఆత్మను పాడు చేయకుండా సాతాను శోధనను ఎదుర్కోవడానికి ఉండాలి. అండ్ so after this, what happened? Now Jesus, he came back, he returned in the power of the Spirit to Galilee, and a report about him went out throughout the surrounding country. ఇక్కడ యేసు ప్రభువారి యొక్క శోధనని ఎదుర్కొన్న తర్వాత ఆయన గురించిన సమాచారం అంతా ఈ యొక్క చుట్టుప్రక్కల ప్రాంతాలంతటికీ చేరింది. Now Jesus first taught. బిఫోర్ ఎనీ మిరకల్ జీసస్ ఫస్ట్ టాట్. ఈ యేసు ప్రభువారు మొట్టమొదటిగా ఆయన చేసిన పని ఏంటంటే, ఏదైనా ఇక అద్భుత కార్యాలు, సూచక క్రియల కన్నా ముందుగా ఆయన బోధించారు. సో ద మెయిన్ ఫోకస్ మస్ట్ బి ఆన్ టీచింగ్, అండ్ ద జీసస్ వి బిలీవ్ ఆల్సో హీల్స్. He is a God who performs miracles. Sometimes he heals with the medicine, sometimes he heals instantly. And if we are following Jesus, both are necessary, but there must be a balance. The real reason of following Jesus is because we need him as the savior. ఈ యొక్క యేసు ప్రభువారు ఎక్కువగా ఏం చేశారంటే, సునగోగులు అంటే చిన్న చిన్న మందిరాలు అనుకుందాము, వాటిల్లో ఏం చేశారు? యేసు ప్రభువారు ఎక్కువ బోధించారు. మన యొక్క దృష్టి ఆయన బోధ వైపు ఎందుకు ఉండాలని, ఆయన వెంబడించాలి, ఆయనకి విధేయత చూపించాలి. అలాగే మనం నమ్ముకుంటున్న యేసయ్య అద్భుత కార్యాలు, సూచక క్రియలను చేసే దేవుడిగా ఉన్నారు. సో ఈవెన్ దో it's a small testimony. I would like to tell a very personal testimony. So my father, who is in heaven now, when he was on the earth, there was a point when he lost both his
eyesight because of chronic diabetes. So one day there was so many surgeries happening, eye surgeries happening, and doctor said there's no chance actually to restore his eyesight. So this is a critical situation. But when he heard from the television, so he was hearing the sermon of Dr. P. Satish Kumar. He said he was talking about the blind man, and instantly he said that, why don't you believe that Jesus can restore your eyesight, and that's what he believed. My father believed that Jesus will restore my eyesight supernaturally. It's a miracle. It's a solid miracle that Jesus restored my father's eyesight when he was alive. ఈ యొక్క చిన్న సందర్భం, చిన్న సాక్ష్యం ఏంటి అంటే, నా తండ్రి గారు ఇప్పుడు పరలోకంలో ఉన్నారు. ఆయన జీవించినప్పుడు ఎక్కువ చక్కెర వ్యాధితో బాధపడడంతో ఆయనకు 2 కళ్ళకు కంటి చూపు పోవడము, చాలా సర్జరీస్, ఆపరేషన్స్ జరగడము, ఇంకా ఈ కంటి చూపు రాకపోవచ్చు అని డాక్టర్స్ చెప్పడం అన్నీ జరిగినప్పుడు డాక్టర్ పి సతీష్ కుమార్ గారి వర్తమానం టీవీలో వస్తూ ఉంది అన్న వాక్యము, గుడ్డి వాణి యొక్క వర్తమానం చెప్తూ ఒక మాట అన్నారు, నీకు కంటి చూపు వస్తుందని నువ్వెందుకు నమ్మట్లేదు అని వాక్యంలో అన్నారు. మా నాన్నగారు అది విని, ఆయనకు అప్పుడు కంటి చూపు లేదు, విని నమ్మారు. యేసు ప్రభువారు నన్ను స్వస్థపరుస్తారని నేను ఎందుకు నమ్మను అని కంటి చూపు తిరిగి వచ్చింది. అదొక అద్భుతమే. ఆ రోజుల్లో ఆయనకి జరిగిన ఒక శ్రేష్టమైన అద్భుతం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గ్లోరీ టు గాడ్. So after this Jesus went to Nazareth, and in the synagogue, so every Sabbath, how it happens is there's a pattern. One person will tell the Deuteronomy 6, that blessing and all that. One person will stand, usually a teacher would stand and explain the sermon. They would read the appointed portion of the scripture and he would read. So Jesus said, the Spirit of the Lord is upon me because he has anointed me to proclaim good news to the poor. He sent me to proclaim liberty to the captives and recovering of sight to the blind, to set at liberty those who are oppressed, to proclaim the year of the Lord's favor. And Jesus said, this scripture is fulfilled. ఈ యొక్క యేసు ప్రభు నజరేతు పట్టణానికి వెళ్ళిన తర్వాత ఆయన వాడుక చొప్పున సబ్బాత్ దినంలో ఒక సునగోగులో ప్రవేశించి అక్కడ ఒక పద్ధతిలో అంతా జరుగుతుంటుంది. ఒక వ్యక్తి వెళ్ళి అక్కడ ఏం చదవాలని చెప్పారు, ఆ లేఖనాలు తెరిచి చదివి ఒక వర్తమానాన్ని తెలియపరచడం. అందరి కళ్ళు యేసు ప్రభు వారి మీద ఉన్నప్పుడు ఎవ్రీబడి ఐ వాజ్ ఆన్ హిమ్ అండ్ జీసస్ సెడ్ ఇట్స్ ఫుల్ఫిల్డ్. ఆయన యేసు ప్రభు వారు ఏమని చెప్పారంటే, బీదలకు సువర్తమానం ప్రకటించుటకు ప్రభు ఆత్మ నా మీద ఉంది, చెరలోనున్న వారికి విడిపించుటకు, గుడ్డి వారికి చూపునిచ్చుటకు, నలిగిన వారికి ఆయన బలాభివృద్ధిని, యెహోవా హితవస్త్రాన్ని ప్రకటించుటకు. సో ద ఇయర్ ఆఫ్ జూబ్లీ, the 50 years is so much very much important for the Jewish people. It's the time where the land rests, the people and the land and everybody would focus on worshipping God. It's a time that all the poor people will be taken care of. It's a time where the loans will be cancelled. It's a time of celebration or jubilee. ఈ యొక్క 50వ సంవత్సరం ఎలాంటిదంటే, ఇస్రాయేలీలకు ప్రతి 50వ సంవత్సరంలో నేలకు విశ్రాంతినిచ్చి పంట కోయడం అలాంటిది ఏమి, విత్తనాలు వేయడం అలాంటిది ఏమి చేయకుండా దేవుని ఆరాధించడంలో వారు నిమగ్నమై ఉంటారు. పేదవారిని కనికరిస్తూ ఉంటారు. ఎవరైతే అప్పులు ఉన్నాయవన్నీ కూడా ఆ రోజు ఆ సంవత్సరంలో వాటిని క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. చాలా అది స్వేచ్ఛనిచ్చే సంవత్సరంగా ఉంటుంది. దెన్ Jesus said, this is the real freedom. The Holy Spirit God is now upon me and this is getting fulfilled. So the submission to Jesus and being filled with the Holy Spirit God brings in the real freedom. యేసు ప్రభువారికి లోబడ్డం, ఆత్మలో నడవడం, పరిశుద్ధాత్మలో నడవడం, పరిశుద్ధాత్మకు మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు నిజమైన స్వేచ్ఛ ఉంటుంది. బట్ వెన్ వీఆర్ టెంప్టెడ్ అండ్ గివెన్ టు ద ప్రెషర్స్ ఆఫ్ ద డెవిల్, ఇట్స్ అ బాండేజ్. ఇట్ అపియర్స్ లైక్ ఫ్రీడమ్ బట్ ఇట్స్ అ బాండేజ్. కానీ సాతాను శోధనకు లోబడినప్పుడు, సాతాను చెప్తున్న వాటికి మనం ఆ యొక్క దృశ్యలో వెళ్ళిపోవాలి, పేరు ప్రఖ్యాతలకు అన్నప్పుడు అది ఎలా ఉంటుందంటే, మొదట స్వేచ్ఛగా అనిపించిన అది బంధకంగా ఉంటుంది. సో వీ హ్యావ్ టు టెస్ట్ వాట్ స్పిరిట్
It is only to keep ourselves on guard, right? It is not to humiliate anyone. What kind of spirit? There's a counterfeit always going on. There's always a cult going on. So what you have to test it when it is the Holy Spirit God, when He is there, you will love God, you will love the Word of God, and there is a song of praise. There's praise in your heart. You will hate the sin. ఏ ఆత్మతో, ఎందుకంటే చాలా దుర్బోధ జరుగుతూ ఉంది. సాతాను చూపించే ఆ యొక్క డూప్లికేట్ విధానంలో చాలా శోధనలు ఉన్నాయి. కాబట్టి ఏ ఆత్మతో, అది ఆ శక్తి అంటున్నారా లేకపోతే వ్యక్తి అంటున్నారా? సో అనాయింటింగ్ ఈజ్ డిఫరెంట్. The Holy Spirit God presence is different, but are we saying it is some power, some spirit, or రియలీ ద హోలీ స్పిరిట్ గాడ్? ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యమా కాదా అని తెలుసుకోవాలి. అది ఎవరిని కించపరచడానికి కాదు, ఎందుకంటే మనం జాగ్రత్తలో ఉండడం కోసం. పరిశుద్ధాత్మ దేవుడు అయితే మనలో మొదట పశ్చాత్తాపం కలుగుతుంది, పాపం మీద జయం ఉంటుంది, దేవుని ఎంతగానో ప్రేమిస్తాం, దేవుని వాక్యం అంటే చెప్పలేని ఆసక్తి ఉంటుంది. అలాగే హృదయంలో ఒక స్తుతి ఉంటుంది, స్తుతి సంగీతం ఉంటుంది, స్తుతి పాట ఉంటుంది. సో దీస్ ఆర్ ద సైన్స్. అండ్ ట్రూలీ, whatever Jesus did later on is the liberty in the spirit from the sin and from sicknesses and diseases and from whatever the problems were there. ఈ యొక్క యేసు ప్రభువు నిజంగా ఆ తర్వాత జరిగినవన్నీ చూస్తే పాపము నుంచి విడుదల గురించి జరిగిన కార్యాలు ఉన్నాయి, అలాగే స్వస్థత కార్యాలు కూడా జరిగాయి. సో there's the fullness of Jesus is like we experience the wholesome హీలింగ్, హోల్సమ్ డెలివరెన్స్. యేసు ప్రభువుని పరిపూర్ణంగా మనం అనుభవించినప్పుడు ప్రతి ఒక్క కార్యం ఎలా జరుగుతుందంటే పరిపూర్ణమైన విడుదల జరుగుతుంది. ఇట్స్ 1 hour. సో ఐ హోప్ దిస్ వర్డ్ ఈస్ going to be a blessing to all of us. There is going to be there's going to be a deliverance, by the proper understanding of the word of God. And when we walk in the spirit, that we can overcome any temptation. ఈ యొక్క పరిపూర్ణమైన విడుదల మనకి ఎప్పుడు ఉంటుంది? వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు, అలాగే ఆత్మలో ఆత్మానుసారంగా పరిశుద్ధాత్మానుసారంగా నడిచినప్పుడు మనము జయించగలుగుతాం ప్రతి శోధనని. తిరిగి మనం కలుసుకునేంత వరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. See you. God bless you. We'll meet again in the next episode. God bless.